పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కనిపిస్తుంది 13 రీళ్లు దాకా, కానీ 14వ రీళ్లు వచ్చేసరికి కథ క్లైమాక్స్కి వస్తుంది. కథ క్లైమాక్స్కి వచ్చేసరికి ఏమవుతుందనంటే హీరో రివర్స్ అవుతాడు, ప్రజలు హీరోకు తోడుగా నిలబడతాడు, ప్రజలు తోడుగా నిలబడతాడు, దేవుడు హరిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, హీరో విలన్ను వీర బాధుడు బాదుతాడు. అది 14వ రీలు అయ్యేసరికి విలన్ అనేవాడు తాను చేసిన మోసాలకు, తాను చేసిన అబద్ధాలకు, తాను చేసిన అన్యాయాలకు అంతా కూడా శిక్ష అనుభవిస్తాడు. ఇది ఏ సినిమాలో చూసినా మనం జరుగుతాం. ఇది జీవితం అనే సినిమాలో కూడా చివరకు జరిగేది ఇదే అని మాత్రం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. ఇవాళ నిజంగా ఇటువంటి వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు మాదిరిగా ముఖ్యమంత్రి కావడానికి, ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తి నిజంగా ఈ మాదిరిగా ప్రజలను మోసం చేస్తూ పోతే, నిజంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే దానికి ఏ గడ్డైనా సరే తినడానికి నేను ఇబ్బంది పడను అని అబద్ధాలు ఆడుతూ పోతే, నిజంగా ఆయన చేసిన అబద్ధాలు, ఆయన మోసాలను నిజంగా ప్రజలందరూ కూడా చూస్తూ ఊరుకుంటూ పోతే ఈ వ్యవస్థ బాగుపడుతుందా నేను అడుగుతా ఉన్నా. నిజంగా రాజకీయ వ్యవస్థ బాగుపడాలన్నా, రాజకీయ నాయకులకు మళ్ళీ గౌరవం రావాలన్నా, ఈ వ్యవస్థ బాగుపడాలన్నా ప్రజలు చేయాల్సింది ఒకటి ఉంది. రాజకీయ నాయకుడు ఎవరైనా అబద్ధాలు చెప్తే, మోసాలు చేస్తే ఆ తర్వాత చెప్పులు చూపిస్తాము, చీపులు చూపిస్తాము అన్నది ఏ రోజైతే ప్రజలు గట్టిగా రాజకీయ నాయకులు నిలదీస్తారో అప్పుడు ఈ వ్యవస్థ మారుతుంది. నేను ఇవాళ ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ఛాలెంజ్ ఎందుకు చేస్తున్నాను అంటే, ఇది రేపు పొద్దున నాకైనా కూడా వర్తిస్తుంది. అబద్ధాలు ఆడితే ఎవరికైనా కానీ చెప్పులు చూపించాలి, ఎవరికైనా కూడా చిప్పులు చూపించాలి. అప్పుడే ఈ వ్యవస్థలోకి గౌరవం వస్తుంది. రాజకీయ నాయకులంటే ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పి ప్రతి కార్యకర్త కూడా సగర్వంగా కాలరెత్తుకేసుకొని ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పుకునే విధంగా ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి. ఆ మార్పు తీసుకుని రావడానికి మనమంతా కూడా కలిసికట్టుగా అడుగులు వేస్తేనే అది జరుగుతుంది. నిజంగా ఇది జరగలేదు అని అంటే రేపొద్దున ఏం జరుగుతుందో తెలుసా? ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈసారికి రైతుల రుణాలు మాఫీ మాత్రమే చెప్పాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం మాఫీ మాత్రమే చెప్పాడు, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ మాత్రమే చెప్పాడు. నెక్స్ట్ రేపు ఎలక్షన్లకు మాత్రం ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇది జరగకపోతే రేపు ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు తెలుసా? ప్రతి ఇంటికి కారు కొనిస్తానంటాడు, ప్రతి ఇంటికి విమానం కొనిస్తానంటాడు. నిజంగా ఈ వ్యవస్థలో మార్పు రావాలి అని అంటే మొట్టమొదటగా ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు మనం తీసుకొని రావాలి, జవాబుదారీతనం తీసుకొని రావాలి, వ్యవస్థలో మార్పు తీసుకొని రావాలి. రాజకీయ నాయకుడు అంటే ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పి సగర్వంగా చెప్పుకునే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. ఇవాళ నేను ఈ విషయాలన్నీ చెప్పేటప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాలి. మనం ఎన్ని రోజులు రాజకీయాలు చూసాం. ప్రతి రాజకీయంలో ప్రతి రాష్ట్రంలోనూ అధికార పక్షం ఉంటుంది, ప్రతిపక్షము ఉంటుంది. మన రాష్ట్రంలో కూడా ఇది కొత్త ఏం కాదు. ఒకసారి కాంగ్రెస్ ఉన్నది, దాని తర్వాత తెలుగుదేశం ఉన్నది. కానీ ఎక్కడైనా కూడా మనం ఎప్పుడైనా చూసామా? ఎవరైనా అధికారంలో ఉన్న వ్యక్తి 20 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి 30 కోట్ల రూపాయలు డబ్బిచ్చి, మంత్రి పదవులు ఎర చూపించి, కాంట్రాక్టుల మోదు చూపించి, నిజంగా ఎమ్మెల్యేలను పశువుల్లా కొనే పరిస్థితి ఎప్పుడైనా మన రాష్ట్రంలో చూసామని అడుగుతా ఉన్నా. నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా? ఆశ్చర్యమే. నిజంగా ముఖ్యమంత్రి అన్న వ్యక్తి పట్టపగలు ప్రజలు చూస్తున్నారు అన్న స్పర్శ కూడా లేకుండా ఒక్కొక్క ఎమ్మెల్యేకు పట్టపగలు 30 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తా ఉంటే 20 మంది ఎమ్మెల్యేలంటే దాదాపుగా 600 కోట్ల రూపాయలు. నిజంగా ఈ వ్యవస్థలో 600 కోట్ల రూపాయలు ఒక ముఖ్యమంత్రి
పట్టపగలు డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటే ఇంతింత డబ్బులు నీ అత్తగారి సొత్తా అని చెప్పి అడిగే పరిస్థితి నిజంగా ఈ వ్యవస్థలో లేదనంటే నిజంగా బాధ అనిపిస్తుంది. నిజంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఇదే కార్యక్రమం చేస్తూ పట్టపగలు అడ్డగోలుగా తెలంగాణలో కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి అని, తన ఎమ్మెల్సీని అక్కడ గెలిపించుకోవాలి అని తనని కాని ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అక్కడ